ఈ పుస్తక రచయిత ఇతను అసలు ఏం ఆలోచించి రాశాడో, ఆయన ఉద్దేశం ఏంటో, ఏం ఆలోచించుకొని ఏం ఊహించుకొని రాశాడో తెలియదు. కానీ ఒక కన్న తల్లి తన కొడుక్కి చెప్పే చందమామ కథల, శ్రీకృష్ణుడు రాధవల్లో పడుకొని చెప్పే అపురూపమైన మాటల్లా ఏడిపించాడు, నవ్వించాడు, సిగ్గుని పరిచయం చేశాడు. ఇందులో పాత్రలు వస్తూ ఉంటే మనతో ఉన్నట్టు, మనం ఆ సిచ్యువేషన్ లో ఇన్వాల్వ్ అయిపోతున్నట్టు, ఆ పరిస్థితులేవే మనవే అన్నట్టు, అసలు ఎక్కడ ఆపాలనిపించదు కూడా. ఇంకా కథలో విషయానికి వస్తే, మనం కంగారు పడటం, ప్రేమ, కోపం, బాధ, సుఖం, సంతోషం, కన్న వాళ్ళ ప్రేమ, అమ్మాయి ప్రేమ, అయిన వాళ్ళ ఆదరణ, ఫ్రెండ్స్ అభిమానం, ఇవన్నీ ఇంటర్లింక్ అయిపోయి ఒకదానికొకటి గుర్తు చేస్తూ ఉంటాయి మనల్ని. ఈ బుక్ కాస్ట్ జస్ట్ ఒక హైదరాబాదీ బిర్యానీ కాస్ట్ అంతే. కానీ దీన్ని చదువుతుండగా వస్తున్న ఆ ఫీల్ మాత్రం కొన్ని లక్షలు పెట్టిన రాదబ్బా. చాలా కఠినమైన మనసున్న వాళ్ళు కూడా ఒక మనిషిని ఎలా ప్రేమించాలి అని ఒక చిన్న లాజిక్ తో మళ్ళీ ప్రేమలో పడిపోతారు ఖచ్చితంగా. ఈ పుస్తక రచయిత